శ్రీరామనవమి మరియు రామ్ చరణ్ బర్త్‌డే కలిసి వస్తే ఇలాగే ఉంటదేమో అన్నట్లు అనిపిచ్చింది. బుచ్చిబాబు అసల ఏం ప్లాన్ చేస్తున్నాడో తెలియట్లేదులే గానీ, పెద్దిని మాత్రం ఒక టాప్ రేంజ్‌లో తీస్తున్నాడని మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన గ్లిమ్స్‌లో మనం 'పెద్ది' మూవీ ఒక స్పోర్ట్స్ డ్రామా, క్రికెట్ ఆడతారనే తెలిసుంది. కానీ ఈరోజొచ్చిన గ్లిమ్స్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైతే రిలీజ్ చేశారో అది నెక్స్ట్ లెవెల్ అనైతే తెలిసింది. అసల కుస్తీ పోటీ పెట్టటం ఏంటి? దాంట్లో రామ్ చరణ్ బాడీ ఇంత బావుంటం ఏంటి? అసల ఇదే మూవీకి నెక్స్ట్ లెవెల్ హైలైట్ అవ్వచ్చు. బట్ ఆ బాడీని చూస్తుంటే రామ్ చరణ్ ఫ్యాన్స్ కానీ, టాలీవుడ్ కానీ, ఈవెన్ రామ్ చరణ్ ఫ్యాన్ కాని వాళ్ళు కూడా పిచ్చ అమేజింగ్‌గా ఫీల్ అవుతున్నారనైతే చెప్పుకోవచ్చు. ఇంక్లూడింగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మెస్మరైజ్ అయిపోతున్నారు ఆ ట్రాన్స్‌ఫార్మేషన్‌కి. ఈవెన్ రామ్ చరణ్‌కి బెస్ట్ బైసెప్స్ ఉంటాయి అండ్ బెస్ట్‌గా ఉంటాడని మనందరికీ తెలుసు. కానీ ఈ రేంజ్ అవుట్‌పుట్ మాత్రం మనం ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అఫ్‌కోర్స్ మనం 'ధ్రువ' మూవీలో చూసాము, 'ఆర్ఆర్' మూవీలో కూడా చూసాము. బట్ ఇంత బల్కీ అండ్ క్లాసిక్ అని కూడా చెప్పలేంలే గానీ, చూడంగానే అదొక గూస్ బంప్ మూమెంట్. అండ్ ఇన్‌స్టా మొత్తం అయితే రాముడి రిఫరెన్స్‌తో 'ఆర్ఆర్' నిండిపోతే, ఆంజనేయ స్వామి రిఫరెన్స్‌తో ఈ 'పెద్ది' మూవీ అయితే ఖచ్చితంగా నిండిపోయిందనైతే చెప్పాలి. రిలీజ్ అయిన 'పెద్ది'కి 10 నిమిషాల్లోనే ప్రతి ఫ్యాను కూడా హల్చల్ చేయటం అయితే స్టార్ట్ చేశారు. టు బీ ఫ్రాంక్ నేనైతే లేట్‌గానే చూసాను. ఎందుకు ఫ్యాన్స్ అందరూ ఇంత హోరెత్తిపోతున్నారో అని చూస్తే అర్థమైంది. ఈ మాత్రం అవుట్‌పుట్‌కి ఆ రేంజ్‌లోనే ఉంటది ఎక్సైట్‌మెంట్ అని. ఒక్కొక్క షాటు, ఒక్కొక్క ఫ్రేము ఖచ్చితంగా కూడా 100% ఎఫర్ట్స్ కనపడుతుంది. అటు 'రామ్ చరణ్' గాని, అవతల పక్కన 'సుకుమార్ శిష్యుడు' అయిన కాడ్నుంచి. ప్రతి మూవీకి ఇలాంటి అవుట్‌పుట్ తీసుకురావటం అంటే 'రామ్ చరణ్' ఖచ్చితంగా 100% ఎఫర్ట్స్ పెడుతున్నాడనైతే తెలుస్తుంది. మూవీ అయితే 100% బ్లాక్ బస్టర్ అవుతుందనైతే చెప్పాలి. ఆ కథ పట్టుకోవటం ఏంటి, ఆ బాడీ ఏంటి అండ్ అసలా ఆ ఉసుక బట్టలా? లేకపోతే అది ఏంది కూడా అర్థం కావట్లేదు. ఒడ్లు బస్తాలనైతే నేను అనుకుంటున్నాను. బట్ క్రేజీ థాట్స్‌తో అయితే ఉంది మూవీ మాత్రం. అండ్ ఆ గదతో ప్రాక్టీస్ చేయటం అయితే నెక్స్ట్ లెవెల్ కదా! మీకు గుర్తున్నట్టయితే 'పెద్ది' షాట్‌లలో కానీ, గ్లిమ్స్ వరకు కానీ ఇప్పటి వరకు ఆ తాడులతో కట్టిన బ్యాట్‌లో గానీ అండ్ క్రికెట్ మాత్రమే ఆడతారనైతే తెలుస్తుంది. ఆ డైలాగ్‌తో మనం ఖచ్చితంగా తెలియాల్సిందేంటంటే హీరోయిన్ కోసం గానీ, లేకపోతే ఊరి కోసం కానీ మాత్రమే ఈ గేమ్ కానీ, లేకపోతే ఈ ఆట కానీ అనైతే తెలుస్తుంది. ఈ కుస్తీ పోటీ కూడా ఖచ్చితంగా అయితే 'జాన్వీ కపూర్' కోసమైనా అయ్యుండాలి, లేకపోతే ఊరు కోసమైనా అయ్యుండాలి. బట్ నెక్స్ట్ లెవెల్ అనైతే అనిపిస్తుంది మూవీ మాత్రం. అసలు 'ఉప్పెన' మూవీతోనే డైరెక్టర్ ఆ రేంజ్ అవుట్‌పుట్ ఇచ్చారు. అది ఫస్ట్ సినిమా సుకుమార్ గారి బ్లెస్సింగ్స్ మరియు విజయ్ సేతుపతిని ఒప్పించి మరీ 'ఉప్పెన' తీశారు. అది ఫస్ట్ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి డైరెక్టర్ మరియు కో డైరెక్టర్ల కారణం అని ఈజీగా తెలుస్తుంది. బట్ 'పెద్ది' మూవీలో అదే కాన్ఫిడెన్స్‌తో దిగి అదే అవుట్‌పుట్ ఇస్తున్నారు చూడండి. ఆ డైరెక్టర్‌కి మాత్రం మన హ్యాట్స్ ఆఫ్ అనైతే చెప్పుకోవాలి. ఎంతమంది 'రామ్ చరణ్' ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తున్నారో తెలీదు. ఎంతమంది నాన్ ఫ్యాన్స్ చూస్తున్నారో కూడా తెలీదు. ప్రతి ఒక్కళ్ళకి ఒకటే మాట అనిపించింది. ఆసమ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ ఆసమ్ ఎఫర్ట్స్ అని. ఇదొక్కటే కాదు 'రామ్ చరణ్' ప్రతి మూవీకి కూడా ఇంతే మంచి ఎఫర్ట్స్ పెడతారు. ఇంతే మంచిగా యాక్ట్ చేస్తాడు. అది మనం రంగస్థలంలో ఎలా ప్రూవ్ అయిందో మీ అందరికీ తెలుసు. అప్పటి వరకు బానే యాక్ట్ చేశారు. నేనేం కాదనట్లేదు. బట్ రంగస్థలంలో ఎప్పుడైతే ఫుల్ పొటెన్షియల్ పెట్టాక యాక్టింగ్ వైస్‌గా 'రామ్ చరణ్‌కి' 100/100 మార్క్స్ పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సినిమాలో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్‌లు అయినాయో తెలుసు. సరే 'గేమ్ చేంజర్' వచ్చి బ్రేకులు పడ్డా కూడా ఏం చేస్తాడు చెప్పండి. 3 ఇయర్స్ కూడా ఇచ్చేశారు ఆ డైరెక్టర్ అవ్వంగానే. అండ్ ఆ డైరెక్టర్ కూడా చిన్న డైరెక్టర్ కాదని మనందరికీ తెలుసు. మీకు ఆ డైరెక్టర్ ఎవరో తెలిస్తే ఒకసారి కింద అయితే కామెంట్ చేసేసేయండి. అండ్ మనం ఇక్కడ వచ్చేసి 'పెద్ది' షార్ట్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా! అండ్ మెయిన్‌గా వచ్చేసి ఆ గ్రౌండ్ మరియు ఆ ఏరియా కూడా చాలా అంటే చాలా ఫన్నీ షాట్స్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ప్రతి ఒక్కటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్‌లు కూడా అద్భుతంగా ఉందనైతే చెప్పుకోవచ్చు. ఆ గదని తిప్పే విధానం కానీ, లేకపోతే ఆ ఒడ్లు మూతలో ట్రాక్టర్‌లో ఎత్తేయి గానీ, ఆసమ్ టెక్నిక్స్‌తో, ఆసమ్ ప్రివియన్స్‌తో చేశారు. అండ్ ప్రతి షాటు, ప్రతి ఫ్రేము కూడా ఈ రేంజ్ అవుట్‌పుట్‌లోనే ఇలా ఉందంటే, మేబీ ఇంకా సినిమాలో ఎంతవరకు దాచుండొచ్చు? మనం ఇప్పటివరకు బ్యాట్, బాల్ ఉండి క్రికెట్ ఆడతారు అనే దాంట్లోనే పోతూ ఉంది. ఆ 'జగపతి బాబు'ని గానీ, 'రాజన్‌ని' గానీ మనం చూస్తున్నప్పుడే అనుమానం రావాల్సింది. కేవలం ఇది క్రికెట్‌లోనే పోదు ఇంకొక సైడ్‌కి దారి తీస్తుంది అని. అఫ్‌కోర్స్ ఇప్పుడు మనం
ఇలాంటి విన్యాసాలు చూస్తూనే ఉన్నాం. బట్ మూవీలో ఇంకేమన్నా దాచుంచారా? అండ్ మూవీలో కొత్త కలెక్షన్‌లో అండ్ కొత్త సీన్స్ ఇలాంటివి ఉంటే డెఫినెట్‌గా బ్లాక్ బస్టర్ అవడంతోనే కాదు, పాన్ ఇండియా వైస్‌గా ఇంకొకసారి 'రామ్ చరణ్' పేరు మాత్రం మారుమోగిపోతుందనైతే చెప్పుకోవాలి. ఇటీవల ఇలాంటిగా కొత్త కొత్త మూవీస్, కొత్త కొత్త ఎక్సైట్‌మెంట్‌తో ఎండ్ అవుతున్నాయనైతే చెప్పుకోవాలి. ఇన్‌ఫాక్ట్ ఎవరు కూడా ఆ ఎండ్‌ని మనం ఊహించలేదు. అది 'ఉప్పెన' మూవీలో గాని, 'విరూపాక్ష' మూవీలో గాని. 2 మూవీస్ కూడా సుకుమార్ గారి శిష్యులే తీశారనైతే చెప్పవచ్చు. అండ్ 'రంగస్థలం' క్లైమాక్స్ కూడా మీకు గుర్తున్నట్లయితే ఎవరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయంది. అది 'బాహుబలి'తో స్టార్ట్ అయింది. మన దగ్గర నుంచి మన జనరేషన్‌లో. ఒక ఫ్రేమ్‌ని ఒక మూవీ లాస్ట్‌లో ఒక ట్విస్ట్‌తో ఎండ్ చేయటం అండ్ ఒక థియరిటికల్ పార్ట్ మన బ్రెయిన్‌ని ఇలాగైతేనే యాక్సెప్ట్ చేస్తది అని మూవీ అయితే, బట్ ఈ మూవీస్ వచ్చిన తర్వాత ఇలా కూడా ఒక ఎండింగ్ ఉంటది అనే పాసిబిలిటీస్‌తో చాలా మంచిగా చూపిస్తున్నారు. సో, ఇలాంటి దానికి మనం అడిక్ట్ అయి ఉన్నాం కాబట్టి మూవీ ఎలా ఉన్నా కూడా మనకి చాలా అంటే చాలా ఇష్టంగా చూడొచ్చు. బట్ ఇందులో కొత్తదనం యాడ్ చేస్తే 100% కూడా మూవీని ఆకాశంలో కూర్చోబెడతారనైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. అఫ్‌కోర్స్ ఇక్కడికి 'పెద్దికి' కావాల్సిన హైప్ 100% వచ్చేసిందనైతే నా ఫీలింగ్. అండ్ మూవీకి టికెట్లు కూడా ఖచ్చితంగా ఈ గ్లింప్స్‌తో ఖచ్చితంగా దిగుతాయనైతే చెప్పుకోవచ్చు. మెయిన్‌గా ప్రతి ఒక్కళ్ళ ఎఫర్ట్స్, ప్రతి ఒక్కల షాట్‌కున్న కష్టమైతే తెలుస్తూ ఉంది. ఆ ఫ్రేమ్‌కి, ఆ డిజైన్‌కి అండ్ ఆ కాస్ట్యూమ్స్‌కి చుట్టుపక్కల ఉన్న ఊరిని ప్రతి ఒక్కటి కూడా అంత కష్టంగా, అంత ఇష్టంగా చేశారనైతే తెలుస్తుంది. ఇది 'రామ్ చరణ్' ఒక్కళ్ళ కష్టమే కాదు, ప్రతి ఒక్కళ్ళ కష్టం కూడా క్లియర్ కట్‌గా తెలుస్తుంది. బట్ ఈ మూవీ క్రెడిట్ అయితే ఖచ్చితంగా మనం డైరెక్టర్‌కి, 'రామ్ చరణ్‌కి', కో ఆర్టిస్టులకి ఇవ్వాల్సిందనైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేస్తేనే మనకి ఈ రేంజ్ అవుట్‌పుట్ అనేది ఖచ్చితంగా వస్తుందనైతే చెప్పుకోవాలి. సో, డైరెక్టర్లు ఎప్పుడూ కూడా 'రామ్ చరణ్‌ని' ఇలాగే వాడుకొని మనల్ని కనువిందుగా చేస్తారనైతే చెప్పుకుంటూ, ముందుగా 'రామ్ చరణ్‌కి' హ్యాపీ బర్త్‌డే అనైతే చెప్పుకుంటున్నాము. ఇలాంటి మూవీస్ ఇంకెన్నో, ఇంకెన్నో చేస్తూ మనల్ని ఎంటర్‌టైన్ చేయాలనైతే కోరుకుంటున్నాం. ఏ మాటకి ఆ మాట 'రామ్ చరణ్' చూస్తే హనుమంతుడిని చూసినట్టే ఉంది కదా! ఆ కథతో. మీకేమనిపించిందో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి. మా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ బటన్‌ని నొక్కడం కాకుండా కింద డిస్క్రిప్షన్‌లో మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్ లింకులైతే ఇస్తాను. వాట్సాప్‌లో హెల్త్ రిలేటెడ్ కంటెంట్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. అండ్ టెలిగ్రామ్ ఛానల్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి ఏదైనా ఆఫర్స్ మీకు 30-90% కేవలం తక్కువ ధరకే దొరుకుతాయి. మీరు ఒక్కసారి జాయిన్ అయ్యి చూడండి. వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్‌లో. నచ్చితేనే ఉండండి. అండ్ నేనైతే చెప్తున్నాను 100% మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్‌నే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్‌లో నేను ఎప్పుడూ అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో, హోప్ దట్ మీరందరూ జాయిన్ అయ్యి అవి అందరికీ షేర్ చేస్తే అందరికీ కూడా యూజ్ అవుతది. మీకు హెల్త్ రిలేటెడ్ గానీ, లైఫ్ స్టైల్ రిలేటెడ్ కానీ కేవలం నేను వాట్సాప్‌లో ఫ్రీగా అప్‌లోడ్ చేయటం వల్ల సో, అందరికీ అయితే యూజ్‌ఫుల్ అవుతది. మీరు జాయిన్ అయ్యి షేర్ చేయటం వల్ల వాళ్ళకి కూడా హెల్ప్‌ఫుల్ అవుతదని కోరుకుంటున్నాను. మన వెబ్‌సైట్ పేరొచ్చేసి ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997.com. లేదు అంటే వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అయినా కూడా అక్కడ మీకు ప్రతి లింక్ అవైలబుల్‌లో ఉంటది. సో, ఈ వీడియో అంతే గైస్. చాలా రోజుల తర్వాత లాంగ్ ఫార్మ్ వీడియో అయితే చేస్తున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. అంతే గైస్. మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు, 'రామ్ చరణ్' గారికి ఎప్పుడూ కావాల్తూనే ఉంటాయి. సో, అలాగైతేనే మెట్టు మెట్టు కూడగలుపుకొని నేను పైకి ఎదగగలను గైస్. ఓకే. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మైక్ అండ్ టాక్స్. బై గైస్.